జూలై 11 దేవుని వాగ్దానం. విశ్వసించువాడు కలవరపడడు. యెషయా 28:16. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినము మన జీవితంలో కలిగి మనం ముందుకు వెళ్ళడానికి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప అనుమతిని దేవుని సన్నిధిలో మనమందరం కూడా ప్రభు చిత్తాన్ని కలిగి ముందుకు వెళ్ళడానికి దేవుడిచ్చిన అనుమతిని బట్టి ప్రభువుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులారా, దేవుడు మనలను ఎప్పుడు కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో నుండి గొప్ప స్థితిలోని మనల్ని నడిపించాలని కోరుకుంటూ ఉంటాడు. మనము అలాంటి పరిస్థితుల గుండా ప్రయాణం చేయాలి. మన జీవితం ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉండాలి. మన జీవితాల్లో ఎలాంటి సమస్యలు వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తి మనం కలిగి ఉండాలని ప్రభు ఎల్లవేళలా ఆకాంక్షిస్తూ ఉంటాడు. ఈరోజు వాగ్దానాన్ని మనం గమనిస్తే మనము అలాంటి ఉన్నత స్థితిలోనికి వెళ్ళాలి అని అంటే విశ్వాసం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం విశ్వాసం కలిగి ఉంటామో అప్పుడు మాత్రమే దానిని మనం చేయగలుగుతాము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. విశ్వసించువాడు కలవరపడడు. మనం ఏ పనిని గురించి అయితే కలవరపడుతున్నామో, ఏ పనిలో అయితే మన జీవితాన్ని ముందుకు కొనసాగింపకుండా ఉంటున్నామో అలాంటి పనిని మనం జరిగించడానికి కలవరాన్ని పోగొట్టుకోవాలి అంటే విశ్వాసము అనేది చాలా తప్పనిసరి అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడైతే మనం విశ్వాసం కలిగి ఉంటామో, విశ్వాసంలో మనం బలంగా ఉంటామో అప్పుడు మన జీవితాలు ఉన్నతంగా ఉంటాయి అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. చాలాసార్లు విశ్వాసం ఉంటుంది, అది అవిశ్వాసము, అల్ప విశ్వాసంగా మిగిలిపోతుంది. కానీ పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వాడు ఏనాడు కలవరపడ్డు. ఏ సమస్యను బట్టి కలవరపడ్డు. ఆ సమస్య అది ఆర్థికమైన, అనారోగ్యమైన, మరి ఇతర ఏ సమస్య అయినా ఆ సమస్యను బట్టి కలవరపడక విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తాడు. అలా యేసు వైపు చూడు, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. గడిచిన కాలం మీరు తోడుగున్నారు. ఈ నూతన దినం నిబిడల జీవితంలో విశ్వాసాన్ని ప్రభువా వారు పెంపొందించుకునేలాగా సహాయం చేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవనంత నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.